హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకుంటున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము పిట్స్ ఇండియా యాక్ట్, అలాగే చార్టర్ యాక్ట్ 1793, అలాగే చార్టర్ యాక్ట్ 1813 వరకు కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, వీడియో బిగిన్ చేసేద్దాము. సో మనము రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏం నేర్చుకున్నాం? గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అవుతారు. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది వచ్చింది. మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా లార్డ్ వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు. అండ్ అలాగే సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ అయిన ఇయర్ 1774 సుప్రీంకోర్టు అనమాట. ఓకే, సో మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎలిజా ఇంప. ఓకే, సో ఇవి మనకి బేసిక్ పాయింట్స్ నిన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నవి. సో ఇప్పుడు పిట్స్ ఇండియా యాక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. పిట్స్ ఇండియా యాక్ట్ మేజర్ యాక్ట్ 1784. ఈ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, పిట్స్ ఇండియా యాక్ట్ 1784. సో ఇందులో ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ జరిపాయి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే, సో ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అనేది వచ్చింది, ఎస్టాబ్లిష్ చేశారు. సో డబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. కమర్షియల్ అఫైర్స్ అంటే ఏంటి? ట్రేడ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించిన అఫైర్స్ అనేవి సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మేనేజ్ చేసేవాళ్ళు. ఓకేనా? వాళ్ళు చూసుకునేవాళ్ళు. అండ్ అలాగే పొలిటికల్ అఫైర్స్ని కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు మేనేజ్ చేసుకునేవాళ్ళు అనమాట. సో ఆ కౌన్సిల్లో ఎవరైతే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళు పొలిటికల్ అఫైర్స్ని, అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమర్షియల్ అఫైర్స్ని మేనేజ్ చేసేవాళ్ళు. అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ టైం బ్రిటిష్ పొజిషన్ అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట. సో బ్రిటిష్ వాళ్ళు చేస్తారనమాట ఈ యొక్క పిట్స్ ఇండియా 1784లో. ఓకే, సో బ్రిటిష్ మోనోపోలీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా అడిగే పాయింట్ ఏంటి అంటే పిట్స్ ఇండియా 1784లో డబుల్ గవర్నమెంట్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అని అడగొచ్చు, ఏ యాక్ట్ ప్రకారంగా స్టార్ట్ అయింది అని అడగొచ్చు. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారంగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1793. సో చార్టర్ యాక్ట్ 1793 ఏంటి అసలు, ఏంటి ఈ యాక్ట్లో ఏంటి ఇంప్లిమెంటేషన్స్ జరిపాయి అన్నది డిస్కస్ చేసుకుందాం. సో చార్టర్ యాక్ట్ 1793లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ జరిగాయో చెప్దాం. ఓకే, సో ఇక్కడ మనకు కంపెనీస్ ట్రేడ్. ఇక్కడ కంపెనీస్ ట్రేడ్ అంటే ఏంటి? మా కంపెనీస్ అంటే ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు పేరు వచ్చింది? ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తా. ఫస్ట్ అయితే ఈ చార్టర్ యాక్ట్లో చేసిన ఇంప్లిమెంటేషన్ ఏంటి? కంపెనీస్, ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ అనేది అంటే ఇండియాతో ట్రేడ్ అనేది 20 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో 20 years వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ట్రేడ్ అంటే ఏంటి? బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే మనకి ట్రేడ్ కిందే వస్తుంది. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ అనేది, ట్రేడ్ అనేది ఇండియాతో 20 years పాటు ఎక్స్టెండ్ చేసుకుంటారు. సో ఏ యాక్ట్ని బేస్ చేసుకొని అంటే చార్టర్ యాక్ట్ 1793ని బేస్ చేసుకొని. ఓకే, సో అండ్ ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషను అండ్ కంపెనీకి సంబంధించిన జ్యుడిషియరీ ఫంక్షన్స్ అంటే న్యాయానికి సంబంధించిన రూల్స్ అండ్ అలాగే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని సపరేట్ చేసేసారనమాట. ఓకేనా? సో ఈ యాక్ట్ ఏంటి అంటే ది యాక్ట్ సెపరేటెడ్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ని అండ్ అలాగే కంపెనీకి సంబంధించిన జ్యుడిషియరీ ఫంక్షన్స్ని సో కంప్లీట్గా రిమూవ్ చేసేసింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? రెవెన్యూ కోర్ట్స్ అని అంటాము, అలాగే మాల్ అదాలత్స్ అని కూడా అంటాము. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యాక్ట్. ఓకే, సో ఏంటి? కంపెనీస్ యొక్క మోనోపోలీ అనేది 20 years పాటు ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే జ్యుడిషియరీ ఫంక్షన్స్ అండ్ కంపెనీకి సంబంధించిన ఏవైతే న్యాయ హక్కులు ఉంటాయో అన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేశారు అంటే రెవెన్యూకి సంబంధించిన. ఓకేనా? సో ఇది మనకి చార్టర్ యాక్ట్ 1793. ఓకేనామా? సో నెక్స్ట్ వీడియోలో మనం చార్టర్ యాక్ట్ 1813 ఎందుకు వచ్చింది, సో ఇందులో ఇంప్లిమెంటేషన్స్ ఏం చేశారు అండ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే నేమ్ ఎందుకు వచ్చింది. ఓకేనా?
సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తా. ఓకే, సో ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.